ఇక్కడ నీళ్ళది ఏదైతే సమస్య ఉందో, డ్రింకింగ్ వాటర్ కొన్ని చోట్ల సమస్య ఉంది. అది కూడా అమృత్ 19,80,00,000తోటి అవి కూడా పనులు 60-70% అయిపోకొచ్చినాయి. తప్పకుండా చేద్దాం. ఇంకా కొన్ని చోట్ల బోర్లు కూడా అడిగినారు. ఆ బోర్లు కూడా అది పెద్ద సమస్య కాదు. తప్పకుండా కూడా మినిస్టర్ గారు మొన్న చూసినారు. అది పూర్తి చేపించే బాధ్యత కూడా మినిస్టర్ గారు తీసుకున్నారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే అర్హులైన పేదవాళ్ళు మన దగ్గర వెనుకబడిన వర్గాలలో ఇంకా అట్లా ఉన్నారో వాళ్ళకి జాగలేకపోయినా కానీ ఇచ్చి చేపిస్తా అని కూడా మినిస్టర్ గారు చెప్పిండ్రు. ఇంకా ఇవన్నీ కావాలంటే ఒక్కటే అధికార పార్టీ ఎవరిది? మరి మీరు ఓటు ఎవరికి వేస్తారు? వేరే పార్టీకి ఓటేస్తే మన ఓటు ఏమైనట్టు? మురిక్కాలలో పోయినట్టు, బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది ఓటు, తప్ప ఏం కాదు. వేరే వాళ్ళు ఉన్నా ఒక దిష్టి బొమ్మని తెచ్చి అక్కడ పెట్టుకున్నట్టే అవుతుంది కానీ ఏ అభివృద్ధి పనులు కూడా కాదు. రేపు రాబోయే రోజుల్లో వచ్చే పెన్షన్లు అయినా, ఇందిరమ్మ ఇల్లు అయినా, ఇందిరమ్మ ఇల్లు ఒకటో విడత అయిపోకుండా మళ్ళీ వస్తున్నాయి. ఇల్లు అయినా, డ్రైన్లైనా, రోడ్లైనా, ఇక్కడ ఏవైతే కరెంటు స్తంభాలు కొన్ని రోడ్ల మధ్యలో ఉన్నాయో దాని ద్వారా కాలువ పని ఆగిపోయిందో డ్రైన్ది, అవి కూడా తొలగించి అక్కడ కూడా దాన్ని క్లియర్ చేపిస్తాం తప్పకుండా. మరి మీరు చూస్తున్నారు ఈ 2 ఏళ్లలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ టౌన్ లో ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారం చేసుకుంటున్నారు. గతంలో లెక్క ఇబ్బంది పెట్టేటోళ్ళం కూడా కాదు. మీరందరూ కూడా ఆలోచన చేయండి. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి అనేది కూడా సాధ్యమవుతుంది. అందులో ఇంకొకటి, 1వ వార్డులో 8వ వార్డులో ఉన్న మా అభ్యర్థులు వాళ్ళకి స్కూళ్ళు ఉన్నాయి, అభ్యాస్ స్కూలు మరి విక స్కూలు. ఆ వార్డుల్లో ఉన్న పిల్లలకి కూడా వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాని, ఇంకా వాళ్ళ సొంతంగా కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తాని, ఇంకా వేరే వార్డులలో ఉన్న అభ్యర్థులు కూడా కొంతమంది వాళ్ళ సొంతంగా బోర్లు పెట్టిస్తామని ఇవన్నీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న మన 16 మందికి 16 మంది అభ్యర్థులు కూడా ఎవరి దగ్గర ఏది ఆశించేటోళ్ళు కాదు, ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతోటి ముందుకొచ్చిండ్రు. ఇక్కడ పక్కనే తన రజని 14వ వార్డు, తన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి మరి ఇక్కడ నిల్చున్నారు. ఎందుకంటే ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతోటి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ రేపు ఇక్కడ సేవ చేయడానికే ఉన్నారు కానీ ముందున్న లెక్క కాదు. మరి వీళ్ళకి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అభివృద్ధి చేసే బాధ్యతనేమో మాది, ఓటేసే బాధ్యత ఎవరిది? మీరేనా? వేస్తారా? ఇప్పుడు మన మినిస్టర్ గారు మాట్లాడతారు. జై కాంగ్రెస్. ఈ నెల 11వ తారీఖు జరుగు తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లందరూ మీ ముందుకు వచ్చున్నారు. వారిని మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో ఆశీర్వదించి దీవిస్తారని పూర్తిగా నమ్ముతూ వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి శేషగిరిరెడ్డి గారు, రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షురాలు మరొక సోదరిమణి ఝాన్సీ రెడ్డి గారు, వేదిక మీద మండల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రముఖులు, మిత్రపక్షమైన సిపిఎం సోదరులు, సిపిఐ సోదరులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆనాడు రావణాసురుడు ప్రభుత్వాన్ని కూలదోర్చి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్న దాంట్లో ఈ తొర్రూరు ప్రజలు కూడా, తొర్రూరు నియోజకవర్గ, తొర్రూరు పట్టణ మున్సిపాలిటీ ప్రజలు కూడా ప్రధాన పాత్ర పోషించడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు దొరుకున్న దానికి సమానంగా 2023 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని ఇంటికి పంపించిన సంగతి కూడా మీకు తెలుసు. ఈనాడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవిస్తారని ప్రగాఢంగా నేను నమ్ముతున్నా. 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. వారు అధికారంలో ఉన్ననాడు, వారు మంత్రులుగా శాసనసభ్యులుగా ఉన్ననాడు చెయ్యలేని పనట, వారు ప్రభుత్వంలో ఉన్ననాడు చెయ్యలేని పని ఈ రోజు మేము చేస్తామని రంగురంగుల కండవలతో మీ ముందుకు వస్తున్నారు.
ఆనాడు చేయలేని, అధికారంలో ఉన్ననాడు చేయలేని పని అధికారంలో లేని మీరు ఈనాడు ఎలా చేయగలుగుతారు? మీరు శాసనసభ్యులు కాదు, మీరు ప్రజల చేసే అతను ముఖ్యమంత్రి కాదు, పార్లమెంటు సభ్యుడు కూడా మీ వాడు కాదు. ఎలా చేయగలుగుతారు? ఇటు పుల్ల తీసి పెట్టగలుగుతారా? ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి గుండెల్లో ఉండే ప్రభుత్వం. ఏదైనా చెయ్యాలి అంటే, ఏదైనా సాధించాలి అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ సభ్యులు గెలిపిస్తే చేయటానికి 100% అవకాశం ఉంది. అధికారంలో ఉన్ననాడే చేయలేకపోయారు. ఇక సొల్లు పురాణాలు చెప్తూ రోడ్లమ్మటెక్కి రోడ్లకు వచ్చి ఏదో కళ్ళబల్లి మాటలు చెప్పడం తప్ప వారి వల్ల ఒరిగేది ఏమీ లేదు. వారు ఇంకా విచిత్రమైన మాటలు చెప్తున్నారట. ఇందిరమ్మ ఇల్లు నేనిస్తానని. ఏ ఆ శాఖకు నువ్వు మంత్రివా? ఇందిరమ్మ ఇళ్ళ శాఖకు నువ్వు మంత్రివా? లేకుంటే ఇళ్ల పట్టాలు నేనిస్తానంటాడట. ఏ రెవెన్యూ మంత్రి నువ్వా? ఏంది నువ్వు ఇచ్చేది? ఇందిరమ్మ ఇల్లు చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం మొదటి విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత కూడా ఇస్తాం. ఈ తెరూరుని దత్తత తీసుకుంటానని చెప్పాను. బరాబర్ దత్తత తీసుకొని ఏవైతే అసంతృప్తిగా ఆనాటి దొరల కాలంలో వదిలేసిన రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, తాగునీరు సమస్యలు కానీ, డ్రైనేజీలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ పూర్తి చేసే బాధ్యత నాదే. నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు నడి రోడ్లో ఉండే కరెంటు పోల్ తీయలేని నువ్వు ఆనాటి మాజీ మంత్రి. ఏంది నువ్వు చేసేది? ఎక్కడ నువ్వు చేసే అభివృద్ధి? 10 సంవత్సరాల్లో నువ్వు పరిపాలించిన నాడు నడి రోడ్లో ఉండే ఎలక్ట్రికల్ పోల్స్ తీయలేని మీరు మళ్ళీ అధికారంలో కనీసం శాసనసభ్యుడు కూడా కానీ నువ్వు ఎలా చేయగలుగుతావు? దీన్ని గమనించి ఇళ్ల స్థలం కావాలి, ఇల్లు కావాలన్నా, మంచినీరు రావాలన్నా, రోడ్లు కావాలన్నా, డ్రైన్లు కావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతును రాజు చేయాలన్నా, నా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కావాలన్నా, కొత్త రేషన్ కార్డులు ఇంకా కావాలన్నా చెయ్యగలిగేది ఈ పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. సొల్లు పురాణం నాయకులు రేపు ఎల్లుండి ఇంకా చాలా మంది వస్తారు. ఫింగర్ మాటలు చాలా మాట్లాడతారు. కనీసం జ్ఞానం ఉండాలి. పేదోడికి ఇల్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి మీకుండుంటే 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1,00,000 కట్టినా 10 లక్షలు ఇల్లు కట్టేవాళ్ళు మీ 10 సంవత్సరాలలో. కట్టారా? కట్టుంటే ఈనాడు ఆ పేదవాడి గోశాల ఎందుకుండేది? సిగ్గు లేకుండా ఇంకా రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ప్రభుత్వం మాదే, మేమే వస్తున్నాం. ఏందా పగటి కళలకు అంటున్నావు? కన్న కళ కూడా ఒక అద్దు ఆపు ఉండాలి, మాట్లాడే మాట కూడా ఒక అద్దు ఆపు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా మీరు దీవించండి. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి మీకు చెప్పాల్సింది. ఒకటి, ఫైర్ స్టేషన్ 100% ఈ ఎలక్షన్ కోడ్ కావడంతోనే తెర్రూరు పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. 2, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అంటే ఆ శాఖ కూడా మంత్రిని నేనే. సబ్ రిజిస్ట్రార్ ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత కూడా నాదే. 3, యుద్ధం చేయటానికి నేను రెడీగా ఉన్నాను. కానీ కత్తి ఇంకొకరికి ఇవ్వద్దు. మీరు కత్తి నాకే ఇవ్వాలి, యుద్ధం నేనే చేయాలి. కత్తి ఒకరికిచ్చి యుద్ధం నన్ను చేయమనే దాంట్లో అర్థం లేదు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మీరు దీవించండి, గెలిపించండి.
అభివృద్ధి చేసే బాధ్యత నాది, గెలిపించే బాధ్యత మీది. ఈ తెరూరు పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. కాబట్టి సొల్లు పురాణాలు చెప్పే నాయకులు వినండి. 2 సార్లు ఎట్లా బుద్ధి చెప్పారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని సంపూర్తిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఒక్కసారి అభ్యర్థులు వేదిక మీద ఉన్నారు, వారిని మీకు పరిచయం చేస్తాను. 1వ ఓటు గుర్తు ఇందిరమ్మ గుర్తు, రేవంత్ అన్న గుర్తు, మీ యశస్విని రెడ్డి గారి గుర్తు, ఝాన్సీ రెడ్డి గారి గుర్తు, నా గుర్తు అస్సం గుర్తు. అస్సం గుర్తు. టైం ఎక్కువ లేదు కాబట్టి కాంగ్రెస్ అభిమానులు, కరుడుగట్టిన నాయకులు, ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా జీవించాలనుకునే నా తోబుట్టువులైన ఆడబిడ్డలు ఈ 2-3 రోజులు మరింత కష్టపడి 16 సీట్లకి 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారని పూర్తి నమ్మకము, విశ్వాసంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.